హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్ స్టేషన్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో దాంట్లో మనకు ఏదైతే ఎలిజిబుల్ ఉంటుందో వాటికైతే అప్లై చేసుకోవచ్చు. సో పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో దానికి కావాల్సినటువంటి అర్హతలు, అలాగే వాటికి ఇచ్చే జీతం ఎంత ఏంటి అనేది డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి April 7th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. April 7th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్. సో లాస్ట్ డేట్ వచ్చేసి April 28th అయితే ఉంది. సో ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టులు అయితే నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చారు. సైంటిస్ట్ బి అని, అలాగే అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ డ్రాఫ్ట్స్మెన్, జూనియర్ టెక్నీషియన్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, లోవర్ డివిజన్ క్లర్కు, ఫీల్డ్ అటెండెంటు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్. సో ఇలా 18 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో దీంట్లో మనకు 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో వాటికి కావాల్సినటువంటి పోస్టులు ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు మనమైతే ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి చూసుకుందాం. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి శాలరీ అయితే 18,000 నుంచి 56,900 ఉంది ఇనీషియల్గా బేసిక్ పే అనేది. సో అన్ని అలవెన్స్లు కలుపుకొని ఈజీగా మీకు 30,000 శాలరీ అయితే వస్తుంది. సో దీనికి ఏజ్ వచ్చేసి 18 to 27 ఉంటే సరిపోతుంది. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా సేమ్ 30,000 వరకు శాలరీ వస్తుంది. దీనికి కూడా 18 to 27 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 35 to 40,000 శాలరీ అయితే వస్తుంది. సేమ్ 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసి సేమ్ 35 to 40 మధ్యలో శాలరీ అయితే వస్తుంది. 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేసి 40,000 ప్లస్ అయితే శాలరీ వస్తుంది. 18 to 27 ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఉండాలి. సో దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం మనం. సో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉంది, దీనికి కూడా 18 to 27 ఇయర్స్ అయితే ఉంది. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 18 to 27 ఇయర్స్ ఏజ్. జూనియర్ టెక్నీషియన్ 18 to 27 ఇయర్స్ ఏజ్. అలాగే జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ 30 ఇయర్స్ అయితే ఉండాలి. జూనియర్ ట్రాన్స్లేటర్ 30 ఇయర్స్ ఉండాలి. అలాగే అకౌంట్స్ అసిస్టెంట్ 30 ఇయర్స్ అయితే ఉండాలి. అసిస్టెంట్కి వచ్చేసి కూడా 30 ఇయర్స్ అయితే ఉండాలి. సో వీటికి కావాల్సిన అర్హతలు ఏంటి అనేది చూద్దాం మనం. సో ఇక్కడ ఏజ్, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు కాబట్టి సో మీరు మీ ఏజ్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం మనం. క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో మనం లాస్ట్ పోస్ట్ నుంచి అయితే చూసుకుందాం. ఐ మీన్ మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు, సో అదైతే చూద్దాం. ఫస్ట్ మినిమం వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి దీనికి ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. లేదంటే ఐటీఐ చేసిన వాళ్ళు, ఐటీఐలో ఎలక్ట్రికల్ కానీ, మెకానిక్ కానీ, ప్లంబర్ కానీ, ఐటీఐలో ఇది చేసినా కూడా ఈ జాబ్కి మీరు అనేది ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎస్ఎస్సి అయినా ఉండాలి, లేదంటే ఐటీఐ అయినా ఉండాలి. సో దీంతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే దీనికి కూడా ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఫీల్డ్ అసిస్టెంట్కి, ఫీల్డ్ అటెండెంట్కి. దాంతోపాటు ఇంటర్మీడియట్ సైన్స్లో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మినిమం అయితే ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది దానికి. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో క్లర్క్కి సంబంధించినటువంటి జాబ్ కాబట్టి మీకు ఒక టైపింగ్ స్పీడ్ అనేది ఉంటుంది. సో టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్ పర్ మినిట్ అయితే ఇంగ్లీష్లో టైప్ చేయాలి, లేదంటే 30 వర్డ్ పర్ మినిట్ ఇన్ హిందీలో టైప్ చేయాలి. సో ఈ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసి మీరు ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఎవరైనా అర్హులే. సో ఇంటర్మీడియట్లో జస్ట్ సైన్స్ చదివితే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు.
సో అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు స్టెనోగ్రాఫర్ కాబట్టి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ టైపింగ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే డిక్టేషన్ అనేది ఉంటుంది. మీకు డిక్టేషన్ 10 మినిట్స్ వరకు ఉంటుంది. ఆ 10 మినిట్స్లో 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది మీరు. సో స్టెనోగ్రాఫర్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2 దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే డాటా ఎంట్రీ ఆపరేటర్ కాబట్టి ఖచ్చితంగా టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు కాబట్టి నాట్ లెస్ దెన్ 8,000 డిప్రెషన్స్ పర్ అవర్ డాటా ఎంట్రీ వర్క్. సో గంటకి మీరు 8,000 వర్డ్స్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీకు అనేది స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది డాటా ఎంట్రీ ఆపరేటర్కి. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్కి చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు టైపింగ్ స్పీడ్ కూడా చూస్తారు. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్ పర్ మినిట్ ఉండాలి. ఇంగ్లీష్లో అయితే 30 వర్డ్ పర్ మినిట్ అయితే ఉండాలి. సో 10 మినిట్స్ అయితే టైం ఇస్తారు. ఆ 10 మినిట్స్లో మీరు టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో అలాగే సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసి ఇంటర్మీడియట్లో సైన్స్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ సైన్స్లో పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే రిలవెంట్ ఫీల్డ్లో అడుగుతున్నారు. ల్యాబొరేటరీలో మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే ఏదైనా డిగ్రీ సైన్స్ సబ్జెక్టు పాస్ అయిన వాళ్ళు ఉంటే దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా. అలాగే చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నీషియన్ దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి. దాంతోపాటు 1 ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ల్యాబొరేటరీ మిషన్స్ పైన అని చెప్తున్నారు. అలాగే సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ చూసుకుంటే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ అని అడుగుతున్నారు. సో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే డ్రాఫ్ట్స్మెన్గా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ అకౌంట్స్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉంది. సో దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ కామర్స్లో డిగ్రీ అయితే చదివి ఉండాలి. సో దాంతోపాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ కానీ ఆడిట్స్ కానీ క్యాష్ హ్యాండ్లింగ్. సో దీంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అకౌంట్స్ అసిస్టెంట్స్కు. అలాగే అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు టైపింగ్ టెస్ట్ కూడా చూస్తారు దీనికి. సో 35 వర్డ్ 1 మినిట్ అయితే ఇంగ్లీష్లో ఉంటుంది, 30 వర్డ్ పర్ మినిట్ అయితే హిందీలో చెక్ చేస్తారు. సో దాంతోపాటు టెక్నికల్ సూపర్వైజర్ వచ్చేసి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి దీంట్లో. సో ఈ సబ్జెక్టు ఈ బ్రాంచ్ వాళ్ళు ఎవరైనా సరే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే టెక్నికల్ సూపర్వైజర్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి పైన. సో ఇవన్నీ అవసరం లేదు మనకు. సో వీటిలో మీకు ఏదైనా క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే మీకు ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి చాలా అలవెన్స్తో కూడుకున్న శాలరీ అయితే ఉంటుంది, మంచి శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది మీకు. సో ఎగ్జామ్ ఫీజు 750 రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అలాగే 250 రూపీస్ పర్ టెస్ట్ సెషన్, స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి కలుపుకొని ఓవరాల్గా 1000 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. 2 అవర్స్ ఎగ్జామ్ అయితే. ఒకవేళ 1 అవర్ ఎగ్జామ్ ఉంటే 350 రూపీస్ ఎగ్జామ్కి ఉంటుంది, 150 రూపీస్ సెషన్కి ఉంటుంది. సో 500 రూపీస్. ఒకవేళ మీకు 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటే 1000 రూపీస్ ఫీజు ఉంటుంది, 1 అవర్ ఎగ్జామ్ ఉంటే 500 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్కి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు. బట్ ఈ టెస్ట్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో 250 కానీ 150 రూపీస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పే చేయాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకైతే ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.